ఓవైపు మూసి ఆక్రమణల మార్కింగ్, మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కూల్చివేత. వాటిని వ్యతిరేకిస్తూ బాధితుల నుంచి నిరసనలు పెరిగిపోవటం, ఇక బాధితుల ఆక్రందనలు సోషల్ మీడియాలో వైరల్ కావడం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు పునరాలోచనలో పడ్డాయి. క్షేత్రస్థాయి సర్వే మార్కింగ్లను రెవెన్యూ విభాగం ఇప్పటికే నిలిపివేయగా, చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోన్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రా తాత్కాలికంగా కూల్చివేతలను విరామం ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విరామం సమయంలో ఫిర్యాదులపై సమగ్ర పరిశీలన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వాటిపై ఆయన చెరువులకు సంబంధించిన ఫిర్యాదులపై దృష్టి సారించనున్నారు హైడ్రా అధికారులు.